చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. బ్యారేజ్ గేట్లపై నిర్మించిన బ్రిడ్జి పైకి ఎక్కి మొత్తం పరిశీలించారు. అక్కడి నుంచే గేట్ల పటిష్టతను చూశారు. బ్యారేజీ పటిష్టంగానే ఉంది అన్న కన్నయ్య నాయుడు 2 గేట్లు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయని తెలిపారు. గేట్లకు అడ్డంగా ఉన్న పడవలను తొలగించిన తర్వాతే మరమ్మతులు ప్రారంభించాలని చెప్పారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి గేట్లను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. బ్యారేజీ గేట్లపై నిర్మించిన బ్రిడ్జి పైకి ఎక్కి మొత్తం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచే గేట్లు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా దెబ్బతిన్నాయా, దెబ్బతింటే ఏ స్థాయిలో దెబ్బతిన్నాయి, సో ఇమీడియట్గా చేపట్టాల్సినటువంటి చర్యలేంటి, ఒకవేళ వరద తగ్గిన తర్వాత ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి అనే అంశాలపైన ఆయన పరిశీలించినట్టుగా తెలుస్తుంది. బ్యారేజీ పటిష్టంగానే ఉంది అంటూ కూడా ఆయన ఒక రిలీఫ్ కలిగించేటటువంటి ఒక అప్డేట్ని కూడా ఇచ్చారు కన్నయ్య నాయుడు. 2 గేట్లు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నట్లు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే గేట్లకు అడ్డంగా ఉన్నటువంటి పడవలను తొలగించిన తర్వాతే ఏం చేయాలి అనేది యాక్షన్ ప్లాన్ ఉంటుందని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 బోట్లు ఢీకొని జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా కన్నయ్య నాయుడు కొద్దిసేపు క్రితమే పరిశీలించడం జరిగింది. నిన్న సాయంకాలం పరిశీలించిన ఆయన మళ్ళీ ఈ రోజు మరొకసారి పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో అనేక రకాల ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన వెలువ తీసుకొచ్చారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గేట్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా కన్నయ్య నాయుడు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఏదైతే ప్రస్తుతం గేట్లు ఉన్నాయో ఆ గేట్లను తొలగించిన తర్వాత మాత్రమే వాటి స్థానాలను కొత్త వాటిని నిర్మించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన దానికి సంబంధించి కూడా నమూనా ఉంది. ఆ నమూనాతో పాటు మిగిలిన నమూనాలకు సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నాము. ఈ రోజు సాయంకాలానికి నమూనాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించి డిజైన్లు రూపొందించి కొత్త వాటిని నిర్మిస్తాము. తిరిగి వాటిని అక్కడే, అంటే ఎక్కడైతే బ్యారేజ్ ఉందో బ్యారేజ్ దగ్గరికే తీసుకొచ్చి వాడు అక్కడ ఫిట్ చేస్తామని చెప్పి కూడా కన్నయ్య నాయుడు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాని ఈ ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే గేట్ల పునర్నిర్మాణం, వాటర్ ఇన్పోస్ట్ కు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ప్రభుత్వం నియమించింది. దేవినేని ఉమా నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. నాగరాజు, మన బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అప్డేట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్నటువంటి గేట్లను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు పరిశీలించారు. బ్యారేజీ గేట్లపై నిర్మించిన బ్రిడ్జి పైకి ఎక్కి మొత్తం ఓవరాల్గా ఏం జరిగింది, ప్రస్తుత సిచ్యువేషన్ని పరిశీలించారు.